మనందరం జీవితంలో కోప్పడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి చిన్న చిన్న దానికే ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటాం. మన కోపం వలన మన అనుకునే వాళ్ళు ఎంతోమందిని మనం బాధ పెట్టే ఉంటాం. కొంతమంది మనకు చెప్తారు, కొంతమంది మనకు అసలుకు ఏం జరిగింది అనేది కూడా చెప్పరు. మనం ఆ తెలుసుకునే ఆలోచనలో కూడా ఉన్నాం. సో ఇప్పుడు మనం వినబోయే కథ కోపం గురించి. నారాయణ అనే ఒక విగ్రహ కళాకారుడి గురించి, అతని కొడుకు గురించి. ఒక ఊరిలో నారాయణ అనే ఒక మట్టి విగ్రహాలు తయారు చేసే కళాకారుడు ఉండేవాడు. తను ఏ విగ్రహాన్ని తయారు చేసినా ఎంతో ప్రేమతో ఆ విగ్రహాలను తయారు చేసేవాడు. అతనికి ఒక 13 సంవత్సరాల కొడుకు ఉండేవాడు. తన కొడుకు చిన్న చిన్న దానికే కోపం. ఒక మాట అన్నా కోపం ఎక్కువ అయ్యేది, ఏమీ అనకపోయినా కోపం ఎక్కువ అయ్యేది. వీన్ని ఎలా మార్చాలా అని నారాయణ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రకంగా వీన్ని దారిలో పెట్టాలి అని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. ఒకరోజు తన కొడుకును తన దగ్గరకు పిలిచి, నాన్న, నీకు కోపం వచ్చిన ప్రతిసారి నేను తయారు చేసే విగ్రహాలలో ఏదన్నా తీసుకొని దాన్ని పగలగొట్టు అని చెప్పేవాడు. పగలగొట్టు అని చెప్పాడు. తండ్రి చెప్పినట్లుగానే కొడుకు తన కోపం వచ్చిన ప్రతిసారి విగ్రహాన్ని పగలగొట్టేవాడు. అప్పటికీ తన కోపం తగ్గకపోతే ఇంకో విగ్రహాన్ని పగలగొట్టేవాడు. అప్పటికీ తగ్గకపోతే ఇంకో విగ్రహాన్ని కూడా తీసుకొని పగలగొట్టేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. తన తండ్రి విగ్రహాలు తయారు చేయడం చూస్తూ, తను పగలగొట్టే విగ్రహాలను చూసి తనలో తెలియకుండానే ఒక మార్పు క్రియేట్ అవుతూ వెళ్తూ ఉంది. కొన్ని రోజులకు విగ్రహాలు పగలగొట్టడం అనేది మానేశాడు. తండ్రి అది గమనించి కొడుకుని పిలిచి, ఏరా, ఈరోజు ఏం విగ్రహాలు పగలగొట్టలేదే అని అడిగాడు. ఏమో నాన్న, నా కోపం కొంచెం తగ్గుతూ ఉంది, ఎందుకో నా కోపం రాలేదు, అందుకే నేను పగలగొట్టలేదు అని చెప్తాడు. సరే, ఇప్పుడు నేను చెప్పినట్టు విన్నావు కదా, ఇప్పుడు నేను చెప్పే విషయం కూడా విను అని మళ్ళీ నువ్వు పగలగొట్టిన ఆ విగ్రహాలను యథావిధిగా దాన్ని తయారు చేసి అక్కడ పెట్టు అని చెప్పాడు. నాన్న చెప్పిన దానికి సరే అని తన పగలగొట్టిన విగ్రహాలను మళ్ళీ తయారు చేసి అక్కడ పెట్టడం మొదలెట్టాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. తను ఆ నిర్మించే ప్రాసెస్లో తనకు తెలియకుండానే ఆ విగ్రహాల మీద ప్రేమ క్రియేట్ అవుతూ వెళ్ళింది. అరే, అనవసరంగా నేను ఈ విగ్రహాలను పగలగొట్టానే అని బాధపడుతూనే ఎంతో ప్రేమతో ఆ విగ్రహాలను తయారు చేసి అక్కడ పెట్టాడు. తనకు తెలియకుండానే ఎంతో సంతోషం క్రియేట్ అయింది. ఇప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, అసలు నన్ను విగ్రహాలను ఎందుకు పగలగొట్టమన్నావు, ఇప్పుడు ఎందుకు దాన్ని నిర్మించమని చెప్పావు అని చెప్పి అడిగాడు. తండ్రి నవ్వుతూ కొడుకుని దగ్గర తీసుకొని, చూడు నాన్న, ప్రపంచంలో ఏదైనా నాశనం చేయడం చాలా తేలిక, కానీ నిర్మించడం చాలా కష్టం. నీ కోపం వల్ల నువ్వు ఎంతోమందిని బాధ పెట్టి ఉంటావు. అలా ఎప్పుడూ ఎవరిని కూడా బాధ పెట్టకు అని చెప్పేసి తండ్రి కొడుకును చెప్పాడు. అది తెలుసుకొని నాన్న మీద గౌరవంతో ఆ కొడుకు నాన్నకు దగ్గరై నాన్నతో పాటు తను చేసే పనులలో తనకు సహాయం చేసుకుంటూ నవ్వుతూ ఇద్దరు కాలం గడిపారు. ఇలాంటి మరిన్ని కథల కోసం నా పోడ్కాస్ట్ను ఫాలో అవ్వండి. వినండి, ఆలోచించండి, మార్చుకోండి. థ్యాంక్ యూ.